కలిగిన శివలింగ పుష్పాలు. ఈ పుష్పాలతో శివుడిని పూజించడం ద్వారా ఎంతో విశేష ఫలితం కలుగుతుంది. అసలు శివలింగ పుష్పాలు ఎలా ఉంటాయి, ఎక్కడ ఉంటాయి, ఈ పుష్పాలతో శివుడిని పూజించడం ద్వారా ఎటువంటి ఫలితం కలుగుతుందో తెలుసుకుందాం. కొన్ని పుష్పాలు భగవంతుడికి ఎంతో ప్రీతికరమైనవి. వాటిలో ఒకటి శివలింగ పుష్పం. శివలింగ పుష్పం శివలింగ వృక్షం శాస్త్రీయ నామం కౌరోపిటా గియానెన్సిస్, ఆంగ్ల పరిభాషలో కెనాన్ బాల్ ట్రీ అంటారు. ఇది దక్షిణ అమెరికాలోను దక్షిణ భారతదేశంలోనూ కనిపిస్తుంది. ఈ వృక్షాన్ని నాగలింగ వృక్షం అని కూడా అంటారు. వీటి పుష్పాల మధ్య భాగం పడగ విప్పిన సర్పం వలె ఉంటుంది. వీటి లక్షణాలు: శివలింగ వృక్షం శివుడి జటాజుట ఆకృతిలో వెంట్రుకలు విప్పారినట్లుగా ఉంటాయి. పుష్పాలు కొమ్మలకు పూయకుండా వెంట్రుకలాంటి జడలకు పూస్తాయి. పైభాగాన నాగపడగ కప్పి ఉన్నట్లుగా ఉండి లోపల శివలింగాకృతిలో ఉంటాయి. శివలింగ పుష్పాన్ని నాగమల్లి పుష్పాలుగా, మల్లికార్జున పుష్పాలుగా కూడా పిలుస్తారు. ఇవి అద్భుత సుగంధ పరిమళాలు వెదజల్లుతాయి. హిందూ మతం. హిందువులు శివ పుష్ప రూపంలో, వృక్ష రూపంలో శివుడు కొలువై ఉన్నాడని భావిస్తారు. శివలింగ పుష్పాలు సర్వ దేవతలకు, ముఖ్యంగా శివునికి ప్రీతికరం. ఈ పుష్పాలతో శివ పూజ చేయటం ప్రతి భక్తునికి నిజంగా ఒక వరం. శివలింగ పుష్పాలతో శివ పూజ చేసిన వారికి జన్మరాహిత్యాన్ని పొంది అంత్యమున కైవల్యం పొందుదునని శివపురాణంలో ఉంది. ఏ దేవునికైనను ఈ పుష్పం సమర్పించినప్పుడు తప్పనిసరిగా ఆ దేవతల శిరస్సుపై లేదా భుజస్కంధాలపై మాత్రమే అలంకరించాలి. పాదాల దగ్గర వేయరాదు. పార్వతికి మాంగళ్యంలో అలంకరించాలి.